హలో నమస్తే. ఈయన జడ్జి రామకృష్ణ గారు. మన సంస్కారంగానే మాట్లాడాలి. ఆయన రిటైర్డ్ జడ్జి కాబట్టి జడ్జి రామకృష్ణ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారు అని చెప్పేసి మన నోటితో చెప్పలేము, మీరు వినలేరు. మీరందరూ చెవులు మూసుకోవాలి, మనందరూ నోరు మూసుకొని మాట్లాడాలి దాని మీద. జడ్జి అతను వాడినటువంటి పదం సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అది ఇచ్చినట్టున్నారు ఆమెకి. మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం నాయకురాలు. ఫర్గెట్ అబౌట్ షీఈ్ వైఎస్ఆర్సిపి ఎర్లియర్, నౌ షీఈ్ టీడీపీ లీడర్, ఉమెన్ టీడీపీ లీడర్ మీద చేసినటువంటి ఒక పదం మీరు వినండి ఫస్ట్. ఆయన ఏమన్నాడు. ఉండవల్లి శ్రీదేవి అయితే లంగ ఎత్తి చూపించింది వాళ్ళకి. ఇంకోసారి వినండి. ఉండవల్లి శ్రీదేవి అయితే లంగ ఎత్తి చూపించింది వాళ్ళకి. అతను ఏ ఉద్దేశంతో అన్నాడు, ఎందుకన్నాడు? ఒక స్త్రీని ఏంది మా జడ్జి గారు, ఏం మీరు మాట్లాడేది ఏంటి, మీరు మాట్లాడిన పదజాలం ఏంటి? ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర చుట్టుపక్కల స్త్రీలు ఎవరు లేనప్పుడు అంతర్గతంగా 4 గోడల మధ్య బూతులు మాట్లాడుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి ఇద్దరు స్నేహితులు మాట్లాడుకునే మాటల్ని సాక్షాత్తు టెలివిజన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నానన్నటువంటి స్పృహ కూడా లేకుండా హీఈస్ గివింగ్ ఎన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అనేది ఆంధ్రప్రదేశ్లో వేల మంది చూస్తారు, లక్షల మంది చూసే అవకాశం ఉంది. ఒక టెలివిజన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను అన్న మాటని అవతల వాళ్ళు వింటారు అనేటువంటి స్పృహ కోల్పోయి అన్నాడు అతను. ఇది ఎంత అవమానం! ఎవరికి? వైఎస్ఆర్సిపిఎల్కి అవమానం కాదు అది. అప్పుడు షీఈ్ టీడీపీ లీడర్. పార్టీలు అనే వాళ్ళు మారుతూ ఉంటారు. ఎవరు ఏ పార్టీలో, ఒక పార్టీలో స్థిరంగా ఉండరు. ప్రస్తుతానికి ఎవరే పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నట్టు. గతంలో ఆమె వైసీపీ అయితే అయి ఉండవచ్చు, ఇప్పుడు టీడీపీ లీడర్. ఆమె ఒక టీడీపీ మహిళా నాయకురాలి మీద చేసినటువంటి ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అవి. అతను మొన్నేమో పెద్దిరెడ్డి గారిని లేపేస్తా అన్నాడు. పెద్దిరెడ్డి గారిని లేపేస్తా అనేటువంటి పదము అది పెద్ద బూత్ కాకపోయినా అది బెదిరింపు. ఇది బూత్. ఇది బూత్ అండి. సాక్షాత్తు అదే చెప్తున్నాం కదా. కోట్ వేసుకున్నప్పుడు, సూట్ వేసుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, యూనిఫామ్ తీసి సూట్ వేసుకున్న తర్వాత ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇది ఈయన ప్రత్యక్ష సాక్షితంగా అనిపిస్తున్నాడు మనకి. మరి జడ్జిగా ఉన్నప్పుడు మరి ఎంత నీట్గా, చాలా పద్ధతిగా, మర్యాదగా మాట్లాడి ఉంటాడు యాజ్ ఎ జడ్జి, సిట్టింగ్ ఇన్ జడ్జి చైర్. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత టీవీ ఛానల్లో కూర్చొని ఇది ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, మీ లెక్చర్స్ మేము మా వైఎస్ఆర్సిపిఎల్ కూర్చోబెట్టి చెవిలో సీసం పోసినట్టు లెక్చర్లు ఇచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఇచ్చారు కదా పాపం. మహిళలంటే గౌరవం లేదా, మహిళలను ఎలాంటి మాట్లాడతారా, మహిళలంటే ఏమనుకున్నారు అని చాలా లెక్చర్స్ ఇచ్చారు కదా. మరి ఇది మీకు కనిపించలేదా? ఇది వినిపించలేదా? కనిపించలేదా? అవతల యాంకర్ కూడా అతనిది ఒక మాట అంటున్నాడు. అతనేమన్నాడు చూడండి. మహిళలను బట్టలిప్పి జాకెట్లు చించి చీరలు లాగి, ఇది ఇతనేమో లాగి, చించి, పీకి, ఎవరు మహిళలను బట్టలు చింపి, ఒకరేమో చూపించారంటారు, ఒకరేమో చింపారంటారు, లాగారు బట్టలు. అది వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసి, అది అసలు వీళ్ళిద్దరు అసలు యాక్చువల్గా ఆ ఛానల్లో ఉండాల్సిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళిద్దరు వేరే ఛానల్లో ఉండాల్సిన వాళ్ళు ఏమో అనిపించేది అది ఆ పదాలు విన్న తర్వాత. ఆన్లైన్లో వేరే ఛానల్లో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు. గవర్నమెంట్ ఇప్పుడైనా సరే ఇట్లాంటివి పార్టీలకు అతీతంగా మహిళలని గౌరవాన్ని భంగపరచకూడదని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ తెలుగుదేశం మహిళలనే, తెలుగు మహిళనే ఇప్పుడు ఉండవల్లి అది శ్రీదేవి అనే ఆమె తెలుగు మహిళని గౌరవాన్ని మీరు కాపాడండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ తెలుగు మహిళని మీరు కాపాడండి. మీ పార్టీ మహిళలనే మీరు కాపాడలేని వాళ్ళు ఇంక మిగతా వాళ్ళని ఎట్లా మీరు కాపాడలేరు. అది. థ్యాంక్ యూ.